మ్యామ్ పిల్లల్ని కనడానికి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంతవరకు అవసరం? ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 మంత్ ఆగుతారేమో, తర్వాత నుంచి ఫ్యామిలీలో ఒక ప్రెషర్ మొదలవుతుంది. పిల్లల్ని ఎప్పుడు కంటారని. ఇలాంటి ప్రెషర్స్ వాళ్ళకి ఎంతవరకు ఇవ్వడం కరెక్ట్ అంటారు? ఇంతకు ముందు కాలంలో ఎర్లీ మ్యారేజెస్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం లిబర్టీ ఉండేది. వీళ్ళు చిన్న పిల్లలు, ఇంకా కొంచెం టైం ఉంది అని ప్రెషర్ ఉండేది కాదు. 1-2 ఇయర్స్ దాటగానే అప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఉండేది. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళే లేట్గా అవుతున్నాయి. వీళ్ళ ఫర్టిలిటీ మీద అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టకపోతే వీళ్ళు ఇంకా మాట వినరు. వీళ్ళు ఎప్పటికైనా అలా వదిలేస్తారు. అండ్ ఎల్డర్స్కి ఇప్పటికి కూడా కాంట్రసెప్టివ్ మెథడ్స్ మీద నమ్మకం లేదు. వీళ్ళు అది ఇది యూజ్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావని అపోహలతో కూడా వాళ్ళని ఏదో రకంగా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. బట్ మ్యారేజ్ డెసిషన్ యాజ్ అ కపుల్ ఎంత ఇంపార్టెంటో, పేరెంట్స్ అవ్వాలి అనే డెసిషన్ కూడా యాజ్ అ కపుల్ తీసుకుంటేనే కరెక్ట్. అది టైం అయితేనేమి, లొకేషన్ అయితేనేమి, మీరు ఇక్కడ ఉంటారా, అమెరికా వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, ఇల్లు కావాలా, కార్ కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, పిల్లలకి ఏం అవసరం లేదు. బేబీ నీడ్స్ పేరెంట్స్. అండ్ ఇఫ్ దే ఆర్ ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్, దట్ షుడ్ బి ఇట్. బేబీ విల్ నాట్ నీడ్ సంథింగ్ వెరీ ఫ్యాన్సీ. అది ఓన్లీ మనకే అవసరం. బేబీస్కి దే డోంట్ నీడ్. అండ్ దేర్ ఆర్ ఆల్వేస్ ఆప్షన్స్ ఫర్ వాట్ ఎవర్ క్లాస్ దట్ యూ లివ్ ఇన్. అన్ని సోషో ఎకనామిక్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళకి, అన్ని సోషో ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంతే కదా. చిన్న ఫ్యామిలీస్లో కూడా పిల్లల్ని మంచిగా చదివించి పెంచి పై పొజిషన్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరూ పై పొజిషన్లో ఉన్న వాళ్ళే పిల్లల్ని పెంచారా? లేదుగా. సో దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో నీడ్ ఆఫ్ వెల్దీనెస్ అరౌండ్ టు రేజ్ అ చైల్డ్. ఇమోషనలీ స్టేబుల్, స్ట్రాంగ్ పేరెంట్స్ ఉండి ఫైనాన్షియలీ ఎంతో కొంత బ్యాలెన్స్డ్గా ఉంటే చాలు. అలా అని పూర్ ఉండి నలుగురిని కంటే మటుకు పెంచలేండి నిజంగానే. సో యూ హ్యావ్ టు హ్యావ్ సఫిషియన్సీ టు ఎన్ ఎక్స్టెంట్.